26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. శుభమస్తు. ఓం గ్లౌం గం గణపతయే నమః. సంకటహర చతుర్థి వ్రతం పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చే తదియతో కూడిన చవితి రోజున ఈ వ్రతం చెయ్యాలి. శ్రావణ మాసంలో ప్రారంభం చెయ్యాలి అని ఆ పురాణంలో ఉన్నప్పటికీ ఎప్పుడు మనకు సంకల్పం కలిగినా ఆ మాసంలో పౌర్ణిమ తర్వాత వచ్చే తదియతో కూడిన చవితి నాడు ఈ వ్రతం ప్రారంభం చేయవచ్చు. ఈ వ్రతాన్ని చేసే విధానంలో ముందుగా ఉదయం స్నానాదికాదులు అయిన తర్వాత ఈరోజు ఈ వ్రతం నేను ఆచరిస్తాను అని మనసులో దృఢంగా అనుకొని ఉపవాస దీక్షను ప్రారంభించాలి. శక్తి లేనివారు ఉడకబెట్టని పదార్థాలను, పండ్లు, పాలు వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. ఇంకా ఔషధ సేవనం చేసేటటువంటి వారు ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వేసిన పదార్థాన్ని కూడా స్వీకరించవచ్చు. ఉపవాస దీక్ష అంటే పరమాత్ముడికి సంబంధించిన ఆలోచనలకు దగ్గరగా ఉండడం, ఇది అర్థం. సాయంత్రం వరకు ఇలా మనం రోజంతా కూడా మన కార్యక్రమాలు, కార్యాలయాల ఉద్యోగ విధులు నిర్వహిస్తూ ఓం గంగణపతయే నమః, ఓం గంగణపతయే నమః, ఓం గంగణపతయే నమః అని మనసులో స్మరిస్తూ కాలం గడిపి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి స్నానాదికాదులు పూర్తి చేసుకొని పొడి వస్త్రం ధరించి ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో కానీ పూజాగృహంలోనే ఆ పూజ చేసేటటువంటి చోట ఆ వేదిక పైననే ఉత్తర దిగ్భాగంలో చిన్న ఎరుపు రంగు వస్త్రం పరచి అంతకంటే ముందు దిగువన గోమయంతో శుభ్రం చేసి ముగ్గులు వేసి ఎరుపు రంగు వస్త్రం ఆ పైన పరచి 5 గుప్పెళ్ళు జొన్నలు కానీ గోధుమలు కానీ పెసలు కానీ మొలకెత్తే వీలుకల ధాన్యాలను 5 కుప్పిళ్ళు ఆ ఎరుపు రంగు వస్త్రం మీద పోసి ఆ పైన ఒక రాగి చెంబు ఉంచాలి. ఆ రాగి చెంబులో మళ్ళీ నీరు పోసి ఆ రాగి చెంబులో నీరు పోసిన అనంతరం ఆ పైన ఒక వెదురు బుట్ట ఉంచాలి. ఆ వెదురు బుట్టలో తమలపాకుల మీద పసుపు ముద్ద రూపంలో గణపతి లేదా మన ఇంటిలో రాగి లోహంతో చేసినటువంటి గణపతి అర్చామూర్తి ఉన్న ఎడల ఆ గణపతి ప్రతిమ లేదా ఇంకేవైనా వెండి ఇత్తడి ఈ ప్రతిమలు ఉన్న ఎడల ఆ ప్రతిమలనైనా కూడా ఉంచి ఈ వస్త్రానికి, ఎరుపు రంగు వస్త్రానికి 8 దిక్కులలో కూడా 8 పోక చెక్కలు ఉంచాలి. అనంతరం దీపాలు వెలిగించి సంకటహర గణపతి వ్రతాన్ని యథాశక్తి ఎలా కల్పంలో ఉన్నదో అలా చదవగల నేర్పు ఉంటే కల్పోక్త ప్రకారంగా చదవవచ్చు. లేదా గణపతయే నమః, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, నైవేద్యం నివేదయామి మన భక్తి కొలది అర్చన చెయ్యాలి. ఓం గ్లౌం గణపతయే వరవరద ఈ మంత్రాలు చెప్పవచ్చు. లేదా సంకటహర గణపతికి సంబంధించిన ఆ మూల మంత్రాన్ని కూడా మనం జపం చేయవచ్చు. గురువు చేత మంత్రాన్ని స్వీకరించినట్లయితేనే మంత్ర బలం ప్రయోజనం కలిగిస్తుంది. లేని ఎడల ఓం గ్లౌం గణపతయే నమః ఇలా అర్చన చేసి నువ్వులు బెల్లం ఈ మిశ్రమాన్ని దంచి 10 ఉండలు పూర్వమే సిద్ధం చేసుకుని ఉండాలి. వీటిని నివేదనగా అర్పించాలి. గరికను తేనెలో ముంచి గణపతి పాదాలు ఉంచిన అనంతరం ఇంటిలో నుంచి బయటకు వచ్చి అరచేతిలో కాసిన్ని అక్షింతలు వేసుకొని ఆకాశం వైపు చూచి 3 సార్లు చంద్రాయ నమః, చంద్రాయ నమః, చంద్రాయ నమః అని అర్ఘ్యం వదలాలి. చంద్రుడు మనఃకారకుడు. మనస్సు పరిపరి విధాలుగా భయాందోళనలు కలిగి ఉంటుంది. భయాన్ని తొలగించేటటువంటి లక్షణం చంద్రగ్రహానికి ఉండగా ఆ చంద్రగ్రహం కారణంగానే దేహాన్ని నష్టపోయిన ఈ గణపతి తిరిగి పునరుజ్జీవితుడయ్యాడు. ఈ వృత్తాంతం అంతా కూడా మనసులో స్మరించుకుంటూ చంద్రుడి అనుగ్రహంతో పాటుగా ఈ గణపతి అనుగ్రహం కూడా ఉంటే మనలో కార్యదీక్ష కలుగుతుంది, విజయశక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అభీష్ట సిద్ధి కలుగుతుంది, మనశుద్ధి కలుగుతుంది, మన సంకల్ప శక్తి పెరుగుతుంది, కూర్చునే శక్తి అలవడుతుంది. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఇలా కొనసాగించి ఆ ప్రసాదంలో 5 ఉండలు తిని రాత్రి అంతా కూడా ఉపవాస వ్రతాన్ని కొనసాగించి మరుసటి నాడు అంటే రేపు నైవేద్యం చేసి ఆ గణపతికి ఉద్వాసన చెప్పిన అనంతరం యథేచ్ఛగా భోజనం చెయ్యాలి. ఇది సంకటహర గణపతి వ్రతం చేసే విధానం. తెలుసుకున్నాం, పాటిద్దాం, ప్రయోజనం సాధిద్దాం.
మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు. ఓం గ్లౌం గం గణపతయే నమః.